హలో అండి. నమస్తే అందరికీ. ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు ములక్కాడ పచ్చి రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూసేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఒక పావు గంట సేపు నానబెట్టి పక్కన ఉంచుకోండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో ఒక చిన్న కప్పు ఉల్లిపాయ తరుగు, 4-5 మధ్యలో చీలుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల పచ్చి రొయ్యలు, 1 కప్పు మునక్కాడ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి 1 కప్పు రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు పులుసు అనేది కొంచెం దగ్గరగా చిక్కబడేటప్పుడు 2 స్పూన్ల ధనియా జీరా పౌడర్ వేసుకుని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ మునక్కాడ పచ్చి రొయ్యల కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.